కలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. విలువైన మాటలతో మా హృదయాలను నింపమని కోరుతూ, మృతుల పునరుత్థానాన్ని నమ్మగలిగిన ఆయన, నిన్ను విశ్వసించి నీ కొరకు బ్రతుకుతూ రాబోయే లోకం కొరకు నిరీక్షణను మాలో కలిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ, ఇంకా అనేకులైన నీ పిల్లల్ని రేపినాయన చక్కటి పనివారుగా నీ గురించి బోధించేవారుగా నాయన చేసేవారుగా మీ పిల్లల్ని నిలబెట్టుకునమని బ్రతిమలాడుతూ, తొలి పలుకులను అందించిన నీ కుమారుని కృపతో జ్ఞాపకం చేసుకునమని కోరుతూ, రెండవ భాగంలోనికి వెళుతుండగా మీ పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, మృతుల పునరుత్థానం దినముగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడనే ఒక చక్కటి వార్తను లోకానికి తెలియజేయవలసిన బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉంది. ఇందులో మనిషికి జన్మను గురించి తెలుసు, కానీ పునర్జన్మ అనగా మరో జన్మ ఉంది. మరలా ఈ లోకంలో బాప్తిస్మం ద్వారా మనం పుట్టాలి అన్న సంగతి తెలియదు. అదేవిధంగా మనిషి మృతుడవుతాడు అని తెలుసు, ఏదో ఒక రోజు చనిపోతారు అని. కానీ మృతుల పునరుత్థానం ఉంది అని ఈరోజు సమాజానికి తెలియదు. అంటే మొదటిది తెలుసుకొని రెండవది తెలుసుకోలేని పరిస్థితి, నమ్మలేని పరిస్థితి, అంగీకరించలేని పరిస్థితి ఈరోజు సమాజంలో కనపడుతుంది. ఏమంటే మనం జన్మించాలి కదా, బ్రతకాలి అన్నప్పుడు, అవునండి తల్లి గర్భంలో 9 నెలలు ఆకారాన్ని తెచ్చుకోవాలి, భూమి మీదకి రావాలి కదా అని సమర్థిస్తూ మాట్లాడుతున్నవారే, మనం దేవుని కొరకు కూడా బ్రతకాలంటే మరలా జన్మించాలి, అది బాప్తిస్మం అనగానే ఇదేం జన్మ అని ప్రశ్నించేవారు లేకపోలేదు. ఇదిగో ఏదో ఒక రోజు ప్రతి మనిషి చనిపోవాలి కదా అన్నప్పుడు, అవునండి ఒకరి తర్వాత ఒకరు మనం అందరము పోవలసిన వారమే. ఎవరు ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటారు? మరణము రానిది ఎవరికి అని మరణాన్ని గురించి మాట్లాడుతున్న మనిషి, ఇదిగో మృతుల పునరుత్థానం అనగానే తిరిగి లేవటం, మరణించిన వారు ఎలా లేస్తారు అని హేళన చేస్తూనే ఉన్నారు. ఒక దానిని నమ్ముతూ మరొక దానిని నమ్మకపోవటం వల్ల విశ్వాసంతో ఉండవలసిన వారు, ఇదిగో విశ్వాసం అనే పదానికి అర్థం తెలియకుండా ఈరోజు లోకం ఉంది. అందుకే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత ఒక మహాలోకానికి వెళ్ళిపోయి ఆ తండ్రి సింహాసనం మీద నేను కూర్చోవాలి అన్న ఆరాటం కంటే యేసుక్రీస్తు తాపత్రయాన్ని చూసినప్పుడు మాత్రం ఆయన మృతుల పునరుత్థానాన్ని కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను మృత్యుంజయుణ్ణి అని లోకానికి అర్థం చేసుకోవటానికి, తనను తాను సజీవునిగా కనబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు అబద్ధ సాక్ష్యాలు, మరొక వైపు తిరిగి లేవలేదు, శిష్యులే ఎత్తుకొని పోయారన్న అసత్య ప్రచారాలు, అసలు ఏం జరిగిందో తెలియలేని పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు నేను మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి నా తండ్రి దగ్గర కూర్చుంటే కుదరదు, నేను ఇప్పటి వరకు చేసిన త్యాగం ప్రజలలోనికి వెళ్ళాలి, అందుకే పరలోకానికి వెళ్ళి ఆనందించడానికి బదులు 40 దినములు వారికి అగపడుచు అని రాయబడింది. ఏమంటే తన పనిని సంపూర్తి చేసిన తరువాత 40 దినముల వరకు అగపడుచున్నాడు అంటే 40 దినములు ఉండవలసిన అవసరత ఎందుకు ఏర్పడింది అంటే, నా త్యాగము ఈ 40 దినాలలోనే ప్రజల విశ్వాసములోనికి వెళ్ళిపోవాలి.
నేను మరణించి తిరిగి లేచానని నమ్మాలి. నమ్మాలి అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరో చెబితే నమ్మటం కంటే, ఇదిగో నేను కనపడుతుండటం వలన వారి నమ్మకం వారిలో దృఢపరచబడుతుంది అనుకున్నాడు ప్రేమన వారిలారా. మృత్యుంజయుడైన ఆయన తండ్రి దగ్గర ఉండటానికి బదులు 40 దినముల వరకు అగపడుతూ వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాటను మనం చూడగలిగితే 3వ అధ్యాయము దయచేసి చూడండి. 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అనేక ప్రమాణములను చూపి అనే దగ్గర ఒక నెంబర్ వేసి పుట్నోట్లో ఏం రాయబడిందంటే రుజువులు, సాక్ష్యాలు. అనేకమైన రుజువులు, అనేకమైన రుజువులు. 1 కాదు, 2 కాదు, 40 దినముల వరకు అగపడుతున్నాడు అంటే ఎన్ని సాక్ష్యాధారాలను ఏమంటే ప్రజల ముందుకు యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళాలి. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది ప్రేమన వారిలారా. మరణాన్ని గెలిచొచ్చిన ఆయనే నేనే మరణాన్ని గెలిచానని ఒప్పించడానికి కష్టపడవలసిన పరిస్థితి. అప్పుడప్పుడు పెన్షన్ కోసం వృద్ధులు వెళ్ళినప్పుడు, ఏమయ్యా నాకు పెన్షన్ రాలేదంటే, ఏమంటే మీరు చనిపోయినట్టు రికార్డులో ఉందండి అంటాడు. అదేంటయ్యా, ఇదిగో నీ ముందు నేను బ్రతికే ఉన్నాను కదా అన్నప్పుడు, ఏమండి మీరు బ్రతికే ఉన్నారని నాకు కనిపించటం వల్ల ఉపయోగం లేదు, సర్టిఫికెట్ కావాలి. మనం కూడా విచిత్రపోతాం, విచిత్రం అనిపిస్తుంది. కళ్ళ ముందు ఆయన బ్రతికే ఉన్నాడు అన్నప్పుడు కూడా, ఏమండి మీరు బ్రతికున్నారని నాకు అర్థమవుతుందండి, మరి రికార్డులో లేదు కదండి అంటారు. సాక్ష్యం కళ్ళ ముందు కనపడుతున్న రికార్డులో లేదు అని మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు పరిస్థితి కూడా ఆయన మరణాన్ని గెలిచాడు. నేను మరణాన్ని గెలిచాను అని చెప్పడానికి ఆయన తాపత్రయపడుతున్నాడు. ఏమండి నిజం అంత తొందరగా మానవ హృదయాలలోనికి వెళ్ళదనడానికి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములే బలమైన సాక్ష్యం ప్రియమైన వారలారా. ఒక అబద్ధం వేగంగా వెళుతుందండి, ఒక నిజం ఉంది చూసారా, అది నమ్మగలగాలంటే ఆలస్యం అవుతుంది. కానీ ఆలస్యమైన నమ్మకాలలోనికి నిజం వెళితే అది స్థిరంగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ఆ 40 దినముల వరకు ఏం చేశాడు? ఆ 40 దినముల వరకు ఎన్ని సాక్ష్యాలను శిష్యుల ముందు ప్రవేశపెట్టాడు. శిష్యులలో నేనే ఆయనను అని ఆలోచన కలిగించడానికి ఆయన చేసిన కార్యక్రమాలేంటి? శిష్యులు కూడా ఆయన కాదు అనుకోవటానికి కారణాలేంటి? అసలు ఈ 40 దినములలో ఏం జరిగింది? మృతుల పునరుత్థానానికి ఆయువు పట్టు లాంటిది 40 డేస్ ప్రియమైన వారలారా. 40 దినముల వరకు అగపడుచు, 40 దినముల వరకు అగపడుచు, 3వ దినమున తిరిగి లేచిన, నేను తిరిగి లేచానని చెప్పడానికి మాత్రం పట్టిన దినాలు 40 దినాలు ప్రియమైన వారలారా. నిజంగా ఆసక్తికరంగా ఈ 40 దినాలు ఏం జరుగుతుందో,
యేసుక్రీస్తు తన్ను తాను సజీవునుగా కనపరుచుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో చూడగలిగితే, ఒకవైపు వారి హృదయ కాఠిన్యము, వారి అపనమ్మకము, యేసుక్రీస్తు నేనే అనటానికి ఆయన చూపిస్తున్న రుజువులు చూస్తుంటే నిజం చెప్పడానికి కూడా ఎంత కష్టపడాలా అనిపిస్తుంది ప్రియమైన వారలారా. ప్రతి భార్య తన భర్త మరణిస్తే, ఏమయ్యా లే అయ్యా, ఇదిగో పిల్లలు పిలుస్తున్నారయ్యా, వాళ్ళు వచ్చారయ్యా, ఏంటయ్యా అని ఏడుస్తుంటుందండి. అంటే లేవాలన్న కోరిక ఉందా లేదా? లేస్తే మాత్రం ఏడుపాపి పరిగెత్తుతుంటుందండి. ఇదేంటి విచిత్రం? పోనీ లేచాడే అనుకున్నాం, ఇదిగో లేచాను కదా ఇంటికి వెళ్దామన్నాడు అనుకో, నేను రానయ్యో అంటుంది. సరే, అంటే నువ్వు అనుకున్నదే జరగగానే ఎన్ని ఆలోచనలు వెనకాల వస్తున్నాయి. నిజంగా లేచాడా, ఏం జరిగింది అనే ఒక మీమాంసలోనికి వెళ్ళిపోతాం ప్రియమైన వారలారా. లేవాలన్న కోరిక ఉన్నా లేవగానే ఎన్నో అనుమానాలు అన్నట్టుగా ఒకవైపు శిష్యుల పరిస్థితి ఏంటంటే, లేచినా బాగుండు అనుకున్నారు, కానీ లేస్తే ఎలా ఉంటుందని ఎన్నో ప్రశ్నలతో ఉన్నారు ప్రియమైన వారలారా. ఎందుకో మృతులవుతున్నారు అని నమ్ముతున్న సమాజం మృతుల పునరుత్థానం అనగానే నమ్మలేకపోతుంది. జన్మిస్తామని నమ్ముతున్న మనమే ఇదిగో దేవుని కొరకు బ్రతకాలంటే, మరలా జన్మించాలంటే మాత్రం నమ్మలేకపోతున్నారు కదా. సగం తెలుస్తుంది, ఇంకొక సగం తెలియటం లేదు. భూమి మీద బ్రతకాలంటే పుట్టాలి, ఇదిగో ఈ భూమి మీద దేవుడి కోసం బ్రతకాలంటే కూడా మరలా పుట్టాలి. ఇదిగో ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలంటే చావాలి. అంతేకాదు, ఈ భూమి మీద నుంచి మరో లోకానికి వెళ్ళాలంటే చావటమే కాదు, మరలా బ్రతకాలి ప్రియమైన వారలారా. ఏమంటే మృత్యుంజయుడు అన్న పదానికి అర్థం ఏంటండి? మృత్యువును గెలిచినవాడు. కానీ పేపర్లో మీరు చూడండి, దానికి అర్థాన్నే మార్చేసి ఇతను మృత్యుంజయుడు అని రాస్తుంటారండి. ఏంటి అని చూస్తుంటే, ఇదిగో శిథిలాల మధ్య 4 రోజులున్నాడు, ఉండి ఏం చేశాడు? మృత్యువును జయించాడు. మృత్యువును జయిస్తే మళ్ళీ అతనికి మృత్యువు రాకూడదు. ఈ 4 రోజుల తర్వాత బయటకు వచ్చిన ఆయన చావడా? చచ్చిపోతాడు కదా. అంటే చూసారా, యేసుక్రీస్తుకు ఆ పదాన్ని మనం వాడకుండా అసలు మృత్యుంజయుడు అనగానే పదానికి అర్థమే మార్చేశారు. మృత్యుంజయుడు అంటే మృత్యువుతో పోరాడి చావకుండా ఉన్నవాడు మృత్యుంజయుడు అంటున్నారే తప్ప, మృత్యువు ఒడిలోనికి వెళ్ళి మృత్యువును ఇదిగో బలహీనపరిచి చనిపోయిన తర్వాత బ్రతికిన వారిని ఏమనాలి? మృత్యుంజయుడు అనాలి. చూసారా, ఏదైతే మనం చెప్పాలో సమాజానికి, యేసుక్రీస్తు మృత్యుంజయుడు అనగానే ఇప్పుడు చాలామంది ఆయన కూడా మృత్యువుతో ఏదో పోరాడి చచ్చిపోతాననుకున్న ఆయన చావకుండా బతికాడేమో అని అర్థం వస్తుంది ఇప్పుడు యేసుక్రీస్తునకు ఈ పదాన్ని అప్లై చేస్తే. కానీ మృత్యుంజయుడు అంటే చనిపోయి తిరిగి బ్రతికినవాడు ప్రియమైన వారలారా. 40 దినముల వరకు ఆ మహనీయుడు ఏం చేస్తున్నాడో బైబిల్ గ్రంథములోనికి వెళ్ళి మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త, దయచేసి మీ బైబిల్ తెరిచి యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే
నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేను మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. మొట్టమొదటిగా మృతుల పునరుత్థానాన్ని గురించి శిష్యులకు తెలియజేస్తుంది మగ్దలేని మరియా. మగ్దలేని మరియా తెలియజేస్తుంది ప్రియమైన వారలారా. మగ్దలేని మరియా చెప్పగానే శిష్యులు వెంటనే, అంటే యేసుక్రీస్తు మృత్యువును జయించాడు, ఆయన మరణించి తిరిగి లేచాడన్న నమ్మకంలోనికి రావాలి. కానీ వారు నమ్మలేదు. నమ్మకపోవటానికి ప్రధానమైన కారణం యేసుక్రీస్తును ఎంత భయానకంగా వారి కళ్ళ ముందు హింసించి చంపేశారంటే, ఇంత భయంకరంగా వేదన పడి చనిపోయిన ఆయన బ్రతకటం అనేది అసాధ్యం అనేది వారికి ఉంది. ఆయన గాయాలు చూశారు, ఆయన వేదనలు చూశారు. అసలు ఈయన బ్రతకటం అనేది అసాధ్యం అండి. ఆ శిలువ వేదనలు చూసిన వీరికి ఏం బలపడుతుందంటే, ఇంత గాయమై ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన ఆయన ఇంకేం బ్రతుకుతాడు. మగ్దలేని మరియ కూడా ఆ అనుమానాల్లో నుంచి బయటకు వచ్చింది. ఎప్పుడు? మరియా అని పిలవగానే ఈ పిలుపు ఎవరిది? నా యేసుక్రీస్తుది అని వెంటనే ఆయన వైపు తిరిగింది. అప్పటి వరకు తోటమాలి అనుకుంటుంది అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేస్తాడు అన్న ఆ ఆలోచన ఎవరికీ లేదు ప్రియమైన వారలారా. ఆయన తోటమాలి అనుకుంది. నన్ను తోటమాలి అనుకుంటున్నావా? మరియానగానే ఆయన వైపు తిరిగింది, రబ్బూని అని సంతోషపడింది. వెంటనే యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న ఆనందం మగ్దలేని మరియలో కనపడుతుంది. వెంటనే దీన్ని షేర్ చేసుకోవాలి అని శిష్యుల దగ్గరికి వెళ్ళింది. ఇదిగో ప్రభువును నేను చూచాను. ఎక్కడ చూచాను? సమాధిలో శవంగా నేను చూడలేదు, ఖాళీ సమాధిని చూశాను. ఆయన మరణాన్ని గెలిచి ఇదిగో నా కళ్ళ ముందు నిలబడటం చూశాను. ఆయన నన్ను మరియా అన్నాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. మీతో చెప్పమన్నాడు. శిష్యులు వెంటనే ఆలోచనలో పడిపోయారు. ఏ ఆలోచన అంటే, నిజంగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేస్తాడా? అలాగైతే ఆ దేహము ఏమైంది? ఎన్నో ఆలోచనలతో ఉన్నవి. నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి సాక్షులుగా ఉండవలసిన వారికే నా పునరుత్థానము తెలియకపోతే ఎలా అని రెండవసారి మరలా కనపడుతున్నాడు. 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాను కూడియున్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పెను. ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. మగ్దలేని మరియ మాటలు నమ్మటం లేదు, భయపడుతున్నారు. మనమే ఎత్తుకొని పోయారు అంటున్నారు. ఇదిగో ఇప్పుడు మనమే ఆయన సజీవుడని మాట్లాడితే ఆయన ఎలా సజీవుడో చెప్పమని ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? మనల్ని అవకాశం ఉంది. ఆల్రెడీ తప్పుడు సాక్ష్యము చెప్పారు. ఏమని? వాని శిష్యులు మేము నిద్రించుచుండగా ఎత్తుకొని పోయిరి అని. దుర్మార్గులైన బంట్రౌతులు డబ్బుకు ఆశపడ్డారు. ఇప్పుడు మనం లేచాడు అంటే, ఇదిగో లేస్తే చూపించు అంటే ఏం చేయాలి? లేచాడని మీరు అంటున్నారు కదా,
భయపడ్డారు ప్రియమైన వారలారా. గదిలో కూర్చున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఆయన చేతులు ఆయన ప్రక్క చూపిస్తున్నప్పుడు నిజంగా ఈయన ప్రభువే, అంటే నేనే తిరిగి లేచాను అనటానికి ఆ గాయాలు ఎందుకు చూపిస్తున్నాడంటే ఆ గాయాల మీదనే ఎవరికి కాన్సన్ట్రేషన్ ఉంది? శిష్యులకు. ఈయన ఆయనేనా కాదా? ఒకవేళ అక్షయ శరీరాన్ని ధరించుకొని ఇదిగో అసలు ఆ గాయాలు నాకు ఉండవంటే యేసుక్రీస్తు కాదనుకునేవారు ప్రియమైన వారలారా. గాయాలు చూస్తున్నారు అంటే నమ్మడానికి శిష్యులు తటపటాయిస్తున్నా ఒక నిజాన్ని నమ్మటానికి ఎంత నిర్ధారణ చేసుకోవాలో ఆ నిర్ధారణ మాత్రం జరిగిపోతుంది. గాయాలు చూస్తున్నారు. గాయాలు ఎప్పుడైతే చూశారో ఈయన ప్రభువే అని సంతోషిస్తున్నారు ప్రియమైన వారలారా. సంతోషిస్తున్నారు అంటే ఎన్నోసారి మళ్ళీ కనపడుతున్నాడు ఆయన? రెండవసారి కనపడుతున్నాడు. ఇక శిష్యులలో మృతుల పునరుత్థానాన్ని గురించిన విశ్వాసం బలపడుతుందనగా అప్పుడు మరలా వచ్చాడు. ఇంతకుముందు తోమా లేడు, తోమా వచ్చాడు. తోమాకు విషయం చెప్తున్నారు. ఏమని? ఇదిగో మేము ప్రభువును చూచితిమి, ఆయన సమాధానము కలుగునుగా కానీ మా కళ్ళకు కనిపించాడు. లేదు, ఆయన గాయాలు కూడా మేము చూసాం. అంటే తోమ ఏమని మాట్లాడి ఉండాలి చెప్పండి? ప్రభువును చూశారంటున్నారు, ఆయన ప్రభు అని మీరు ఎలా గుర్తుపెట్టారు? లేదు, ఆయన గాయాలు చూసాం. గాయాలను మీరు చూసారా? దగ్గరుండి చూసారా? దూరంగా ఉండి చూసారా? ఆయన తలుపు తీయగా వచ్చాడా లేదంటే ఎలా వచ్చాడు అన్నప్పుడు తలుపులు వేసుండగానే వచ్చాడు అనగానే, తలుపులు వేసుండగానే ఎలా వస్తారు చెప్పు? తలుపులు వేసుండగానే ఎలా వస్తారు? ఒక అనుమానం నిజాన్ని ఎంత దూరం చేస్తుందంటే ప్రియమైన వారలారా, ఒక అనుమానం అంతే నిజాన్ని. తలుపులు వేయగా ఎలా వస్తాడు? అదే శరీరం అన్నప్పుడు మనం లోపలికి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తలుపులు వేసి ఉండగానే వచ్చారు అంటే ఆయన కాదు. అయినా మీరు అందరూ అంటున్నారు కనుక నేను చెప్తున్నాను, మీరు గాయాలను చూశారు కానీ నేను ఆయన చేతులలో ఆ గాయాలలో వ్రేలు పెట్టి చూసిన తర్వాత నేను నమ్ముతాను అన్నాడు. ఇప్పుడు 12 మందిలో 11 యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనగానే తోమా లేదు లేవలేదు మరి అప్పుడు నేను కూడా ఉండాలి కదా అని ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి. ఎలా? ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా? సువార్త యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు సమాజంలోనికి వెళ్ళవు. అప్పుడు తోమా మాట వింటారేమో కానీ శిష్యుల మాట వినరు. అప్పుడు మరలా యేసుక్రీస్తు కలగజేసుకుంటూ తోమా ఉన్నాడు. తోమా ఉన్నప్పుడు మరలా ప్రత్యక్షం అవుతున్నాడు. చూడండి 26వ వచనం. 8 దినములైన తరువాత మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి ఇదిగో మరలా ఎలా వస్తున్నాడు చూడండి. తలుపులు ఇప్పుడు తలుపు కొట్టి తీశారనుకోండి తోమా, అప్పుడు మీరేం చెప్పారు? తలుపులు మూయబడి ఉండగానే వచ్చారని చెప్పారు కదా మీరు అంటాడు. నిజంగా ఈ 8 దినములైన తర్వాత అంటే ఈ 8 దినాలలో వీళ్ళు గ్యాదర్ అవ్వాలి. ఈ 8 దినాలలో వీళ్ళు గ్యాదర్ అయినప్పుడు సెక్యూరిటీ ప్లేస్లో ఉండాలి. ఈ 8 దినాలు వీళ్ళు గ్యాదర్ అయినప్పుడు ఎవరు ఉండాలి? తోమా ఉండాలి. అంటే చూసారా, తోమా నమ్మటం లేదు. ఇప్పుడు తోమా ఉండాలి. ఇప్పుడు తోమా ఉన్నప్పుడు నేను మరలా వారికి ప్రత్యక్షం అవ్వాలి. తోమా, ఇదిగో నీకొక్కడికే కదయ్యా అనుమానం ఉంది. ఇంతమంది చెప్పినప్పుడు నువ్వు వినలేదు కానీ నీ అనుమానాన్ని అందరిలోనికి చొప్పించేశావు. మిగిలిన 11 మంది చెప్పినప్పుడు వినొచ్చు కదా ప్రియమైన వారలారా. ఇంతమంది చెబుతున్నారు అంటే నిజమై ఉండాలనాలి కదా. కానీ మిగిలిన వారందరూ చెప్పింది అపోజ్ చేశాడండి తోమా. అంటే ఒక్కడికున్న అనుమానాన్ని మరలా అందరిలోనికి పెట్టేశాడు.
అప్పుడప్పుడు మూర్ఖత్వాన్ని గురించి మాట్లాడుతూ, ఒక మూర్ఖుడు అనేకమైన మంచి కార్యములను చెడుపును. ఒక నలుగురు వద్దన్నారు అనుకోండి, నలుగురు ఆలోచించి వద్దన్నప్పుడు నేను ఎందుకు ఇది చెయ్యాలి అన్న ఆలోచన మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఇప్పుడు 10 మందిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాంట. 10 మంది మాట ఒప్పుకోవటం బెటరా, 10 మందిని ఒప్పించటం బెటరా? ఎంతమంది ఆలోచించినప్పుడు నేను ఎందుకు అపోజ్ చేయాలి? ఏమండి ఎక్స్ప్లెనేషన్, వివరణలు ఇచ్చేవారిని నమ్మకండి ప్రియమైన వారులారా. ఆ వివరణ వెనకాల ఇదిగో ఓ నిజాన్ని నిన్ను నమ్మించకుండా వారి భావాలను మన మీద రుద్దటానికి ఎక్స్ప్లెనేషన్. తోమా వినటం లేదు, యేసుక్రీస్తు ప్రత్యక్షం అయ్యాడు. తోమా, ఇదిగో నీ వ్రేలు పెట్టు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాట అంటున్నాడో, నేను వీరితో చెప్పిన మాట యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నేను అన్న మాట యేసుక్రీస్తుకు తెలిసింది. ఆయన మృతుల పునరుత్థానము పొందాడు. నా ప్రభువా, నా దేవా అనగానే, ఎందుకు అవిశ్వాసిగా ఎందుకు ఉంటావు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. రాబోయే కాలంలో ఈ మాట విని నమ్మబోయేవారు ఉన్నప్పుడు, నేనున్న కాలంలో ఉన్న నీవు ఇదిగో నీ సమకాలికులు చెప్పినప్పుడే నువ్వు నమ్మలేకపోతున్నావు అనేసరికి తల్లడిల్లిపోయాడు ప్రియమైన వారులారా. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఇదిగో నేనే సజీవున్నని గాయాలతో సహా కనపరుచుకున్నాడండి. కనపరుచుకున్న తర్వాత మరలా కనపరుచుకోవలసిన అవసరత ఇక ఉండకూడదు. అందరూ ఉన్నారు, గాయాలతో సహా కనపరుచుకున్నారు. ఇప్పుడు వీళ్ళ డిస్కషన్లో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, మేము ఆయన్ని చూసాము అనగానే మరి మిగిలిన వారు ఏం మాట్లాడతారు చెప్పండి? నిజంగా యేసుక్రీస్తుని చూసారా? భూతాన్ని చూసేవారిని యేసుక్రీస్తు అని అనుకుంటున్నారా? మరలా లేనిపోని అనుమానం. ఏమంటే నువ్వు చూసావు కదా, అరే అందరూ చూశారంటున్నారు, నిజంగా ఆయన్నే చూసారా? భూతాన్ని ఆయన అనుకున్నారా? మీరు భూతాన్ని అనుకున్నారా? అప్పుడు నిజంగా చూసామా, మరలా భూతాన్ని చూసామా? మనం ఏంటి? ఎన్ని ప్రశ్నలండి. మరలా కనిపించడానికి సిద్ధపడుతున్నాడండి. మరలా కనిపించడానికి. లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి, వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. వారు సంతోషము చేత ఇంకను, ఏమండి, ఒకవైపు సంతోషం కానీ ఇంకా బలపడటం లేదు. చూసారా? మనిషి కళ్ళ ముందున్నా కూడా నమ్మలేకపోతున్నారు, అలాని కాదనలేకపోతున్నారు. ఓవైపు సంతోషం, ఇంకొక వైపు ఆశ్చర్యపడుచుండగా అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేను భూతాన్ని కాదు అంటున్నాడు. ఇంకా చూడండి 41. ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట
భుజించెను. అంటే చూపించటం అయిపోయింది, నెక్స్ట్ పట్టుకోవటం, నెక్స్ట్ తినడం. చూడగానే ముందు నమ్మకం కలిగింది, నెక్స్ట్ నన్ను పట్టుకోండి అంటున్నాడు. ఆ ఎముకలు మాంసము భూతమునకు ఉండవు, పట్టుకొని చూశారు. అందుకే అంటారండి పేతురు, మేము దేనిని నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకెనో. మేము నమ్మింది ఊరికే కాదు, ఈ చేతులు తాకి చూశాయి ఆయన మృతుల పునరుత్థానుడు అని. చాలా బలంగా మాట్లాడతారండి. నమ్మటానికి తటపటాయించారేమో కానీ ఆ నమ్మటం మాత్రం, ఇదిగో చూశారు కదా, నన్ను ముట్టుకోండి, నన్ను పట్టుకోండి. పట్టుకున్నారు కదా, ఇంకా డౌట్ ఉందా? మీ దగ్గర ఏదైనా ఉందా తినడానికి అంటున్నాడు. మీ దగ్గర ఏదైనా ఉందా అనగానే వెంటనే వీరు నమ్మకంలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, యేసుక్రీస్తు కూడా ఒకరోజు సముద్రం మీద నడుస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? భూతం అనుకున్నారు. మనం భూతం అనుకున్నాం కానీ అప్పుడు ఎవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నాం? భూతం అనుకుంటాం. ఒరే, అప్పుడు భూతం అనుకున్నప్పుడు భూతము కాదు యేసుక్రీస్తే. ఇప్పుడు కూడా మరలా అదే అనుకుంటున్నాం, భూతము కాదు యేసు క్రీస్తే. ఏమండి, కాల్చిన చేప ఇవ్వగానే ఆయన తింటున్నాడు. ఆయన తింటుండగానే వాళ్ళకి ఏం గుర్తొచ్చిందంటే, యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడు. ఎందుకంటే మీరు గమనించుకోండి, ఇదిగో యేసుక్రీస్తు చిన్నదానిని లే అన్నాడు, లేవగానే ఏం పెట్టమన్నాడు? ఆహారం పెట్టమన్నాడు. ఈయన కూడా లేవగానే ఏం తింటున్నాడు? ఆహారం తింటున్నాడు. మళ్ళీ డిస్కషన్. ఇదిగో ఆహారము తిన్నాడు అంటే ఆయనే కదా. భూతానికి ఆహారము అవసరత లేదు. ఇదిగో యేసుక్రీస్తు చిన్నదానిని లేపాడు. లేపగానే ఏం చెప్పాడు? ఆమెకు ఆహారము పెట్టుడి అన్నాడు. భూతాలు ఆహారము తినదు. యేసుక్రీస్తు కూడా ఒకరోజు సముద్రం మీద నడిచినప్పుడు మనం ఏమనుకున్నాం? భూతం అనుకున్నాం. కానీ ఆయన భూతము కాదు. ఇప్పుడు కూడా మనం అలా అనుకుంటున్నాం కానీ ఆయన భూతము కానే కాదు. ఇంకేంటి, గాయాలు చూపించాడు, పట్టుకోమన్నాడు, ఎముకలు ఉన్నాయి అంటున్నాడు, మాంసం ఉన్నావంటున్నాడు. ఆయనే మరణించి తిరిగి లేచాడు అనటానికి మనం ఇచ్చిన చేప ముక్క కూడా తిన్నాడు. ఆయనే. ఒకవైపు సంతోషం, ఇంకొక వైపు ఏంటి మనం ప్రజలతో చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు? మనమైతే నమ్మాం, మరి ప్రజలు ఎలా నమ్ముతారు? అంటే ప్రజలలో నుంచి కూడా యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే ఒకలాంటి ఆలోచన ప్రజలకు కూడా కలగాలి ప్రియమైన వారలారా. అందుకే లూకాసు వార్త 24వ అధ్యాయం, 13వ వచనం చూడండి. 13వ వచనం, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నింటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారితో నడుస్తున్నాడు. ఎవరో అనుకుంటున్నారు, కానీ మార్గ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత 31వ వచనం చూడండి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనతో మండుచుండలేదా? 34 ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారు అది విని త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. ఇప్పుడేం చేస్తున్నారు? రొట్టె విరుస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యులతో ఉన్నప్పుడు ఆయన అప్పగింపబడటానికి ముందు ఏం చెప్పాడు తెలుసా? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని. ఇప్పుడు యేసుక్రీస్తే రొట్టె విరవగానే ఎవరు జ్ఞాపకం వచ్చారు? ఆయనే.
మరణానికి ముందు మనతో మాట్లాడిన మాటలు, మనతో ఉన్నది అన్నీ ఆయన చేస్తున్నాడంటే ఆయనే. తప్పిపోయి 20 ఏళ్ల తర్వాత కొడుకు వచ్చాడట. కొడుకు అని ఆనందపడదామని ఒకవైపు తల్లి అనుకుంటుంది. అసలు వీడు కొడుకేనా అన్న డౌట్ కూడా తల్లికుంది. అప్పుడు బంధువులందరూ వచ్చారు. వచ్చి చిన్న ఇంటర్వ్యూ, ఇంతకాలం ఎక్కడున్నావు? ముంబైలో ఉన్నాను. చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా నీకున్నాయా చెప్పు. ఎందుకు ఇప్పుడు ఆయనే అనడానికి చిన్ననాటి సంగతులన్నీ చెబితే ఆయనే. ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఈయన కాకపోతే ఇంకెవరికి ఉంటాయి? అన్నీ టకా టకా చెప్తున్నాడు అనుకోండి, ఆ తల్లిలో చాలా సంతోషం వేస్తుంది. ఏమోనండి, తెలుసుకొని రావచ్చు, మరి ఏం చేద్దాం, ఈరోజు పరిస్థితులు బాగోలేదు కదా అన్నప్పుడు తల్లి దగ్గరకు వస్తారు. పుట్టుమచ్చలు ఏమైనా ఉన్నాయా? పుట్టుమచ్చలు ఏమైనా ఉన్నాయా? ఉండవండి, వాడికి పుట్టుమచ్చలు ఉన్నాయి. పుట్టుమచ్చలు, గుర్తులు. తప్పిపోయినోన్ని గుర్తుపట్టడానికి ఇంత కష్టం అవుతుంటే మరి చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తును, అందుకే ఆయన వారితో ఉన్న ఆ జ్ఞాపకాలన్నీ వారికి కలిగిస్తున్నాడు. రొట్టె విరవటం వారికి జ్ఞాపకం రాగానే వారి కన్నులు ఓపెన్ చేయబడ్డాయి. వారి కన్నులు ఓపెన్ చేయబడ్డాయి. వెంటనే మరలా మాట్లాడుకుంటున్నారు. చూసారా ఎన్నిసార్లు కనబడుతున్నాడు, ఎన్నిసార్లు కనబడుతున్నాడు అంటే రొట్టె విరిచాడు అనగానే ఇంకొకరు, రొట్టె విరిచాడు కానీ తిన్నాడా? తినలేదు. ఒకవేళ నిజంగా ఆయన అయితే మరి తిని ఉండాలి కదా. తినలేదంటే ఖచ్చితంగా అది భూతమై ఉండాలి అనుకుంటున్నారు. మరలా ప్రత్యక్షమై, ఇదిగో మరలా నేను భూతాన్ని కాదు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా? ఏమండి, ఇన్ని జరిగాయి కదండి. ఇన్ని జరుగుతున్నప్పుడు నమ్మాలి కదా ప్రియమైన వారలారా, నమ్మాలి. కానీ ఇంకనూ నమ్మకుండా ఉన్నారు అంటే వీళ్ళకి ఇంకా రుజువులు కావాలి. అందుకే 40 days అయింది ప్రియమైన వారలారా. ఇంకేం రుజువులు చూపిస్తున్నాడో మీరు చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధము ఏదనగా, సీమోను పేతురు, దిదుమానబడిన తోమయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులతో మరి 2 కూడా ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును అనగానే మిగిలిన వారు కూడా ఏమన్నారు? మేము కూడా వద్దుము. అంటే ఇన్ని జరుగుతున్నా ఇంకా నమ్మలేకపోతున్నారు. నమ్మారంటే ఏమండి, మనుషులను పట్టడానికి వెళదాం పదా అనాలి వీళ్ళు. కానీ చేపలు పట్టడానికి వెళదాం పదంటే ఇంకా నమ్మకం కుదరట్లేదు. యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఇదిగో వల ఆ వైపు వెయ్యండి అన్నాడు. చూడండి, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు. 5వ వచనం, యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందుగా వల లాగలేకపోయారు. ఇప్పుడు చేపలు పట్టిస్తున్నాడు ఎందుకు మరలా అంటే, ఇదిగో మీరు చేపలలోనే స్థిరపడండి అనా కాదు, మీరు కుడి పక్కన వల వేయండి అనగానే విస్తారమైన చేపలు వచ్చాయి. ఆ చేపలు పడుతుండగానే వల లాగలేకపోతుండగానే వారి జీవితంలో జరిగిన ఓ సంఘటన వారికి జ్ఞాపకం వచ్చింది. వారి జీవితంలో ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు శిష్యులుగా వారిని పిలిచేటప్పుడు మొట్టమొదటిగా ఆయన వారిని ఎక్కడ కలుసుకున్నాడు? సముద్ర తీరంలోనే కలుసుకున్నాడు. వల వేస్తున్నారు. ఇదిగో వల వేయండి అంటే, మేము రాత్రంతా శ్రమ పడ్డాము కానీ ఏ చేప మాకు పడలేదు. ఇదిగో నేను చెబుతున్నాను వేయండి అనగానే నీ మాట చొప్పున మేము విస్తారమైన చేపలు పడ్డాయి.
ఎప్పుడైతే విస్తారంగా చేపలు పడ్డాయో, ఇదిగో ఇదే మన జీవితంలో ఒకరోజు జరిగి యేసుక్రీస్తును వెంబడించాం, మరలా అదే జరిగిందంటే ఈయన ఖచ్చితంగా ఎవరై ఉండాలి? ఈయన యేసు. వెంటనే చూడండి, యోహాను గారు మాట్లాడుతున్నారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రములో దూకెను. ఆ తర్వాత మరలా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు చూడండి. అంటే 12వ వచనం, యేసు రండి భోజనము చేయుడని వారితో చెప్పెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీ వెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. రొట్టెలను చేపలను పంచిపెట్టాడంటే మరలా ఏం జ్ఞాపకం వస్తుంది? నిజంగా ఈ కోణంలో బైబిల్ని మీరు చదవండి. తనను తాను సజీవునిగా చేసుకోవటానికి వారి జీవితంలో వారి కళ్ళ ముందు జరిగించినవన్నీ మరలా చూపిస్తున్నాడు. రొట్టెలు చేపలు చూడగానే వారికి ఏం జ్ఞాపకం వచ్చి ఉండాలి? 5 రొట్టెలు 2 చేపలు. ఈయన ఆయనే. అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయనను ఏ ప్రశ్న అడుగా తెగింపలేదు. అంటే ఏమర్థమైందంటే, ఇక యేసుక్రీస్తు సజీవుడు, వారిలో నమ్మకం కలిగిందని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత సీమోను పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని నన్ను అడిగాడు. నేను తిరిగి లేచానని నమ్ముతున్నావా అని అడిగాడా? ఎందుకు అడగలేదు? నమ్మారు. అమ్మయ్యా నమ్మారు. ఇప్పుడు కావలసింది ఏంటంటే, నేను లేచానని నమ్ముతున్న నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా, అయితే నా గొర్రెలను మేపము. ఏమండి, 3 సార్లు ప్రియమైన దేవుని పిల్లలారా అక్కడ రాయబడింది. తరువాత తన శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. ఇన్నిసార్లు చెబుతున్నాడు, ఇన్నిసార్లు. అందుకే ఆ తర్వాత మృతుల పునరుత్థానము గురించి శిష్యులు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం వింటే అసలు వాళ్ళు ఏమాత్రమూ భయపడలేదు. నిజం నాకు తెలిసినందుకు నేను ఎందుకు భయపడాలి? ఇదిగో ఏదైతే మేము విన్నామో, ఏదైతే కన్నులారా చూచామో, ఏదైతే మా చేతులు తాకాయో దాన్నే చెబుతున్నాం. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మేము నమ్మకుండా మాత్రం ఉండలేము. వాళ్ళ దృఢమైన సాక్ష్యాన్ని చూస్తుంటేనే యేసుక్రీస్తు మృతుల పునరుత్థానుడని ప్రజలకు నమ్మకం కలిగించేలా వీరు మాట్లాడారు. ఎందుకంటే చూశారు గనుక ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక యేసుక్రీస్తు ఒకవైపు శిష్యులకు సజీవునుగా కనబరుచుకున్న తరువాత ఇదిగో మరలా ఏం చేస్తున్నాడో మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి ప్రియమైన వారలారా. 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబును, అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఒకవైపు శిష్యులకు కనబడుతున్నాడు, మరొక వైపు 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్కసారే కనిపించాడు. అంటే శిష్యులు చెబుతున్న మాటలు విన్నప్పుడు ఈ 500 మందిలో కూడా ఆలోచన ఏంటంటే, వారు చెప్పేది నమ్మాలండి, ఎందుకంటే మాకు కూడా కనిపించాడు. మాకు కూడా కొన్నిసార్లు మనం సాక్ష్యం చెబుతున్నప్పుడు మీరు ఆయనతో ఉన్నవారు గనక మీ సాక్ష్యము చెల్లదు అనే మాట మాట్లాడుతుంది, మీరు ఆయన గురించి మాట్లాడుతారు అని.
500 మందికి కనిపించాడు. ఈ 500 మంది మేము కూడా యేసుక్రీస్తు మరణపు పునరుత్థానములను కల్లారా మేము చూసాము అని చెప్పినప్పుడు ప్రజలలో కూడా ఆలోచన బయలుదేరుతుంది. నిజంగా పౌలు గారు కూడా ఆశ్చర్యపోయిన సందర్భం ఏంటంటే, నీవెవడవు అనగానే ఆయన చెప్పిన ఒకే ఒక మాట, నీవు హింసించుచున్న యేసును. అప్పటి వరకు పౌలు గారి దృష్టిలో యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మృతుడు. అప్పటి వరకు. ఇప్పుడు యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? మృతుల పునరుత్థానుడయ్యాడు కనుకనే నాకు కనిపించాడు. ఇక పౌలు గారికి ఏం సాక్ష్యం కావాలి చెప్పండి? అప్పటి వరకు ఆయన పౌలు గారి దృష్టిలో మృతుడు. కానీ ఆ రోజు సాక్షాత్తు యేసుక్రీస్తే మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు మాత్రం ఇదిగో ఈయన పునరుత్థానుడు. మృతుల పునరుత్థానము యేసుక్రీస్తునందు గ్రహించాడు. ఇక మారటానికి ఆలస్యము పౌలు గారు చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ ఇంతేనా? ఇంకా చాలా సాక్ష్యాలు మనకు కనపడుతుంటాయి ప్రియమైన వారలారా. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 53వ వచనం. పరిశుద్ధులు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఇప్పుడు చూడండి, ఏమంటే యేసుక్రీస్తు మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు. పరిశుద్ధులు లేచారు. యేసుక్రీస్తు లేచిన తర్వాత వీరు కూడా కనబడ్డారు. ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు తిరిగి లేవలేదు అన్నారనుకోండి, ఆయన లేకపోవటం ఏంటి, ఇదిగో పలాయన ఆయన లేచి నాకు కనపడితే ఈయన లేవడా? ఇదిగో మనకు తెలిసిన వారే లేచి కనబడుతున్నట్టుగా మనం చూసాం కనుక మహనీయుడైన యేసుక్రీస్తు తిరిగి లేవడా? ఎన్నో ఆలోచనలు నమ్మడానికి ప్రియమైన వారలారా. ఆయన మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయంటే ఆయన సమాధి తెరవబడదా? ఆయన సమాధి తెరవబడదా? ఆలోచించండి. ఆయన చావగానే సమాధులు తెరవబడుతున్నప్పుడు ఆయన సమాధి తెరవబడకపోవటం ఏంటి? ఏమంటే మరణించగానే పరిశుద్ధులే లేచినప్పుడు పరిశుద్ధతకు మారుపేరైన యేసుక్రీస్తు లేవకపోవటం ఏంటి ప్రియమైన వారలారా? ఆయన కూడా లేచి తీరాడు ప్రియమైన వారలారా. లేచిన వారు మరలా వెళ్ళిపోయారేమో కానీ యేసుక్రీస్తు లేచి మరలా సమాధిలోనికి వెళ్ళిపోలేదు ప్రియమైన వారలారా. ఇంకా మీరు బాగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు రూపాంతరం కొండ మీదికి వెళ్ళినప్పుడు ఏమంటే మోషే ఏలియాలు వచ్చారు. అక్కడికి ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడో తెలుసా? పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు యాకోబు గారు, పేతురు, యోహానులు ఏమనుకోవాలంటే ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో చచ్చిపోయిన మోషే ఏలియాలే వచ్చారా రాలేదా? వచ్చారు. మనం అన్నాం కదా పర్ణశాల కడదాము అని. ఎప్పుడో మరణించిన వారు వారే వచ్చారంటే యేసుక్రీస్తు రాడా చెప్పండి అన్నప్పుడు వీళ్ళకి ఎంత బలం ఉంటుందండి? ఎంత బలం! లేదు, ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణించిన మోషే ఏలియాలే వచ్చారంటే యేసుక్రీస్తు రాకుండా ఎలా ఉండగలడు? శిష్యులకైతే మోషే ఏలియాలు, సమాజానికైతే వారికి తెలిసిన పరిశుద్ధుల శరీరాలు లేవగానే ఇదిగో వీరే లేచారంటే ఆయన లేవడా? ఒకవైపు ప్రకృతి, ఆయన మరణించినప్పుడు ఈ ప్రకృతిలో జరిగిన మార్పులు, ఇదిగో ఎంతో మందిని సిలువ వేశారు కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ప్రకృతిలో కూడా మార్పులు కనిపించారంటే ఈయన ఏంటి? లేదండి మూడవ దినమున ఎలా తిరిగి లేస్తాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే మళ్ళా శిష్యులలో సమాధానం ఏంటి? మూడవ దినమున ఎలా లేస్తాడు అనుకుంటున్నారా? 3 దినములు అయిపోయిన తర్వాత లాజరును లేపలేదా? లాజరును లేపడానికి వెళుతున్నప్పుడు లాజరు సహోదరి మనులు ఏమంటున్నారు యేసుక్రీస్తుతో?
ప్రభువా ఇప్పటికే 4 దినాలు అయిపోయింది, కుళ్ళిపోయి ఉంటుంది అంటున్నారు. ఎవడి కుళ్ళిపోయిన లాజరును తిరిగి రా అన్నాడు. ఎవడి తిరిగి రా అంటున్నది ఇదిగో అందరి ముందు ప్రియమన్న దేవుని వారలారా, అందరికీ చెబుతున్నారు. ఏమనో తెలుసా? మీ అందరికీ తెలుసు, యూదులారా, 4వ దినమున ఇదిగో కుళ్ళిపోయింది అనుకుంటున్న లాజరును తిరిగి లేచాడా లేవలేదా? లేపాడు. అలాంటప్పుడు ఆయన 3వ దినమున తిరిగి లేవడా? పోనీ ఆయన శరీరం ఏమైనా కుళ్ళిపోయిందా చెప్పండి? లేదు. ఏం మాట్లాడగలరు చెప్పండి? ఇంకా ఏం మాట్లాడగలరు? అందుకే లాజరును గురించి మాత్రం యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? లాజరు రోగిగా ఉన్నాడు అని విన్నా కూడా వెళ్ళాడండి. వెళ్ళాలి కదండి. కానీ ఏమన్నాడో తెలుసా? ఈ రోగం దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చింది. రోగము వల్ల దేవుడు ఎలా మహిమపరచబడతాడు? ఆ సందర్భం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న మంచి మాట మనకు కనబడుతుంది. 6వ వచనం, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. తానున్న చోటనే ఇంకా 2 దినములు. 3వ వచనం, అతని అక్కా చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఎలా మహిమ? ఇదిగో చనిపోయిన లాజరును యేసుక్రీస్తు తిరిగి లేపాడు. మీరందరూ దానికి సాక్ష్యం. అవును, లేపాడు. లేపిన ఆయన తిరిగి లేవడా? లేపిన ఆయన తిరిగి లేవడా అనగానే ఏం మాట్లాడతారండి? మీరు గమనించారో లేదో? యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెబుతుంటే లేవలేదు అనటానికి ఎవ్వరు యూదులలో ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే మామూలు రుజువుల వీళ్ళకి 40 దినముల వరకు కాగపడుచు అనేకమైన ప్రమాణాలు. ఒక డౌట్ రోజు, మరి లాజరును లేపడానికి యేసుక్రీస్తున్నాడండి, యేసుక్రీస్తును లేపడానికి ఎవరున్నారు అని అడుగుతారా? ఏమండి, లాజరును లేపడానికి యేసుక్రీస్తు మనకు కనపడుతున్నాడు, యేసుక్రీస్తును లేపటానికి తండ్రి కనపడుతున్నాడు. ప్రేమన వారలారా, అందుకే శిష్యులు ఏమని చెప్తారో తెలుసా? ఇదిగో మీరు చంపిన ఈ యేసును లేపడానికి ఎవరున్నారో తెలుసా? దేవుడున్నాడు. ఈ యేసును తండ్రి లేపాడు. మీరు జీవాధిపతిని చంపారు, కానీ మృతులలో నుండి ఆయనను తండ్రి లేపాడు. ఇంకేంటి ప్రియమైన వారలారా, ఇంకేంటి? ఈరోజు ఎందుకు ప్రకృతిలోనికి వెళ్ళి చెప్పటం లేదు అంటే, లేఖనాలను నమ్ముతున్న వారికి లేఖనాల కంటే ప్రకృతి గొప్పదేమి కాదు ప్రియమైన వారలారా, నమ్మని వారికి. అందుకే యేసుక్రీస్తు చిట్ట చివరిగా శిష్యులతో మాట్లాడుతూ ఏం చెప్తాడో తెలుసా? ప్రవక్తల లేఖనాలన్నింటినీ జ్ఞాపకం చేసి, మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదని ఫైనల్గా లేఖనాలను చూపించాడు. ఇంకేం చూపించాలి ప్రియమైన వారలారా? ఈరోజు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, మనకు కూడా నమ్మకం రావట్లేదు. ఒకవైపు లేచాడు అనుకుంటుంటాం, మరొక వైపు మరలా ఎందుకో ఈ లోకం కోసం బ్రతకాలి అన్న ఆశలు మనలో కలుగుతుంటాయి. అంటే శిష్యుల మానసికమైన పరిస్థితులనే ఈరోజు క్రైస్తవ్యపు పరిస్థితి కదా. ఈ లోకాన్ని వదులుకోలేని పరిస్థితి. యేసుక్రీస్తు తిరిగి లేచాడన్న నమ్మకం ఏది నిజం ఇందులో? శిష్యులు అలాంటి స్థితిలో నుంచే మృతుల పునరుత్థానాన్ని విశ్వసించి ఎంత నమ్మకమైన వారుగా మారారో వారి మాటలు ఉన్నవి కదా. ఏమండి, నేను తిరిగి లేవగలనా లేదన్న భయం ఏమైనా ఉందా? లాజరును లేపడానికి యేసు ఉన్నాడు, యేసును లేపడానికి తండ్రి ఉన్నాడు, మనల్ని లేపడానికి ఇద్దరున్నారు.
పరలోకమందున్న తండ్రి ఉన్నాడు, భూమి మీదకి రాబోయే యేసుక్రీస్తుడు. ఇంకెందుకు డౌట్? అందుకే అప్పుడప్పుడు నిచ్చెన వెక్కుతున్నప్పుడు ఒరే గట్టిగా పట్టుకోరా అంటుంటా. భయం, వదిలేస్తాడేమో అని. ఎందుకు ఇంకా మృతుల పునరుత్థానాన్ని నమ్మలేని స్థితి ఎందుకు వచ్చింది? పరలోకమందున్న తండ్రి ఉన్నాడు, ఇదిగో మరలా రానయ్యున్న యేసుక్రీస్తున్నాడు. ఒక తండ్రి యేసుక్రీస్తు ఇదిగో నిన్ను లేపగలిగే సమర్థులున్న తరువాత ఇంకా మృతుల పునరుత్థాన్ని నమ్మలేని వారుగా ఉండకూడదు ప్రియమైన వారలారా, ఉండకూడదు. ఆయన అనేకమైన రుజువులను చూపిస్తున్నాడు, అనేకమైన రుజువులు. కేవలం మనుషులు మాట్లాడిన రుజువులే కాదు, అసలు మనిషికి మొట్టమొదటగా చెప్పింది ఎవరో తెలుసా? ఎవరు? దేవదూత. యేసుక్రీస్తు పుట్టుకను గురించి చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు మరలా తిరిగి లేచాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? దేవదూత చెప్పిందంటే ఆయన పుట్టేటప్పుడు కూడా దేవదూతే చెప్పింది, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు కూడా దేవదూతే చెప్పింది. శిష్యులకి ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి ప్రియమైన వారలారా, కనెక్ట్ అవుతున్నాయి. మనల్ని పిలిచింది సముద్ర తీరంలోనే వలవేయమన్నాడు, ఇప్పుడు కూడా అదే. ఇది ఆయనకి మనకు మధ్య ఉన్నది, ఇది ఎవరికీ తెలియదు. ఇదిగో రొట్టెలు చేపలు పంచిపెట్టింది ఆయనకి మనకే, ఇదిగో ఆహారము తిన్నది ఆయనకి మనకే. భూతము కాదు అనటానికి మన జీవితంలో జరిగిన సంఘటన ఉన్నది. ఆయన గాయాలు చూసాం, ఆయనను పట్టుకున్నాము, ఇదిగో ఆయనను నిదానించి చూసాం కదా. ఇవన్నీ చూసిన తర్వాత వారికి ప్రాణం మీద మమకారం కంటే ప్రాణం పెట్టాలన్న ఆశ మొదలైంది ప్రియమైన వారలారా. ఎందుకంటే మాకు కూడా మృతుల పునరుత్థానము ఉన్నది అన్నాడు. అందుకే అపోస్తల కార్యములో ఆ మాట చూడగలిగితే ఎంత దృఢముగా ప్రకటిస్తున్నారో మనకు కనబడుతుంటది ప్రియమైన వారలారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 31. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము, మేమందరము అంటున్నాడు. ఎంత దృఢమైన సాక్ష్యము! శిష్యుల సాక్ష్యము. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవలేదంటే 40 దినముల సాక్ష్యాలు వాళ్ళు ప్రజెంట్ చేయగలరు ప్రియమైన వారలారా. 500 మంది కంటే ఎక్కువ మంది మాట్లాడగలరు. మరణించి తిరిగి లేచిన పరిశుద్ధులు మాట్లాడగలరు. పరలోకము నుంచి వచ్చిన దేవదూతలు మాట్లాడగలరు. ఇంకేం కావాలి? శిష్యులకి ఇంకేం డౌట్ లేదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయన్నాడు. వారిలో కనబడుతున్నాయంటే దాని అర్థం ఏంటి? మనకి నమ్మారు ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మారు. ఒక మహాలోకం కొరకు బ్రతికారు కదా. ఈరోజు మృతుల పునరుత్థానము అని అనుకుంటున్నాం, కానీ నమ్మకంగా నీ జీవితంలో స్థిరపడిపోయిందా? అది ఒకవేళ ఆ స్థిరం లేకపోతే ఇన్ని చూడు ఒక్కసారి. లేఖనాలనే కదా మనం అన్నింటికంటే ఎక్కువ నమ్మేది. ఆ లేఖనాలే ఘోషిస్తున్నప్పుడు ఇక ప్రకృతిలోనివి మనకెందుకు? దేవునిలోనికి తీసుకొని రావటానికి ప్రకృతి మనకు ఉపయోగపడింది, కానీ వచ్చిన మనకు మరలా ప్రకృతి అవసరం లేదు. లేఖనాలు ప్రకృతి కంటే గొప్పవి, ఎందుకంటే దేవుని మాటలే ఈ ప్రకృతిని కలిగించినవి. ఇన్ని లేఖనాలు ఉన్న తర్వాత ఎందుకు బలపడటం లేదు? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. ఒక్కొక్క మాట ధ్యానిస్తుంటే 40 దినముల వరకు వారికి అగపడుతూ ఏం చేసినా ఆయన మృతులలోనికి వెళ్ళక మునుపు వారి మధ్య జరిగించిన క్రియలకు సంబంధ బాంధవ్యములు ఉన్నవిగా మనకు కనపడుతుంటవి. ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? ముందే చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్తను నేను మీ కొరకు పంపుతాను, పరిశుద్ధాత్మ.
చూసారా, ప్రతిదీ ఇన్ని రుజువులు ఉన్న తర్వాత ఎలా నమ్మకుండా ఉండగలరు? మృతుల పునరుత్థానాన్ని ఇంత కల్లారా చూసిన తర్వాత ఎలా చావకుండా ఉండగలరు? ఏమండి, వాళ్ళైతే చావడానికి సిద్ధపడుతున్నారు, మనమైతే మృతుల పునరుత్థానాన్ని బట్టి బ్రతకడానికే మన జీవితాలను సిద్ధపరచుకోలేకపోతే ఎలా ప్రియమైన వారలారా? ఆ మృతుల పునరుత్థానాన్ని విశ్వసిద్దాం. మనము కూడా మరణించిన తర్వాత తిరిగి లేద్దామని నమ్ముదాం. యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారము యేసుక్రీస్తుతో కూడా తండ్రి మనల్ని వెంటబెట్టుకొని వచ్చును అన్న మాట నీ విశ్వాసానికి బలాన్నివ్వాలి, నీ విశ్వాసానికి ఆధారము, నీ విశ్వాసానికి నిరీక్షణను కలిగించేది మృతుల పునరుత్థానము. అందుకే పౌలు గారు ఏమంటారో తెలుసా? ఆయన పునరుత్థాన బలమును ఎరిగి అంటాడు. నాకు తెలుసు ఆ పునరుత్థాన బలము ఏంటో అంటాడు. ఆ పునరుత్థాన బలమును ఎరగగలిగావా ఈ పునరుత్థాన దినమున? దేవుని కొరకు బ్రతకడానికి, లేఖనాలను బట్టి బ్రతికి ఒక నిత్య జీవాన్ని పొందటానికి నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరుచుకో. ఇంతకంటే నీకేం సాక్ష్యాలు కావాలి? అయినా మనమే అంటామండి, నమ్మగలిగిన వాడికి ఒక మాట చాలు, నమ్మలేని వాడికి ఎన్ని చెప్పినా లాభం లేదు. అప్పుడప్పుడు అంటాం, మరి వాడు నమ్మేవాడైతే నమ్మేడు, నమ్మొద్దు అనుకున్నవాడికి ఎన్ని చెప్పినా ఏముంది చెప్పండి? ఇది కాదు అని భీష్మించి కూర్చున్న వారికి ఏం చెప్పగలరు చెప్పండి? ఏం చెప్పగలరు? కాబట్టి ప్రియమైన వారలారా, లేఖనాలను నమ్ముతున్న మనం లేఖనాలలో యేసు మృతుల పునరుత్థానమును గురించి అంచెలంచెలుగా సజీవునిగా కనపరుచుకున్న శిష్యుల సందర్భాలు చూస్తే అవి వారికే కాదు మనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మృతుల పునరుత్థానాన్ని పట్ల నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. క్రైస్తవ జీవితానికి ఆధారమైనదే మృతుల పునరుత్థానమని ఎరిగి యేసుక్రీస్తు ఈరోజు తిరిగి లేచాడు. మనము కూడా తిరిగి లేవటానికి మన జీవితాలను సిద్ధపరచుకోవాలని ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల వారలారా, దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు ఆయన. ఎన్ని సాక్ష్యాలు మా కనుల ముందు పెట్టావో నాయన. ఒక్కొక్క మాటలు మేము వింటున్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోతున్నాం నాయన. అయినా మీరు చెబుతున్నారంటే నమ్మవలసిన మేము నాయన ఇంకా అపగనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్నాం గనుకనే జీవితంలో నీ కొరకు సిద్ధపడలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని లేపటానికి మీరున్నారు, మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి మీ కుమారుడైన యేసుక్రీస్తున్నాడు తండ్రి. మీరుండగా మా జీవితానికి ఇంకేం కావాలి నాయన? నీ కొరకు బ్రతకాలన్న ఆశను పెంచుకొని ఈ లోకానికి దూరం అవుతూ నీ కొరకు బ్రతకగలిగే మహాభాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ కూడి వచ్చిన మీ పిల్లలందరికీ నాయన మీ పునరుత్థాన బలము ఎరుగునట్లుగా నాయన లేఖనాలను వారి హృదయాలలో ఉంచమని కోరుతూ సంఘముగా నాయన జరిగిస్తున్న సేవను దీవించండి. సంఘంలో ఉంటున్న మీ పిల్లల కష్టాలు కన్నీళ్లలో తోడుగా ఉండండి. మోహిని గారిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉంటున్న ఆంజనేయులు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కష్టకాలాలలో మీ పిల్లల విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా నాయన వారిని బలపరచండి నాయన. ఈ చిన్న నమ్మకం నాయన మృతుల పునరుత్థానాన్ని కూడా నమ్మగలిగే స్థితిలోనికి వారిని తీసుకుని రండి నాయన. తమ్ముడు ప్రదీప్ సతీమణిని గురించి నాయన ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి నాయన. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. సంఘముగా మేము ఆశతో ఎదురు చూస్తున్నాం నాయన మీరివ్వబోయే బహుమానం గురించి నాయన. ప్రతిదీ నాయన మీ పాద సన్నిధిలో మొరపెడుతుండగా నాయన కృప చూపమని మిమ్మల్ని కోరుకుంటున్నాం నాయన తండ్రి. ఇంకా సంఘంలో నాయన ఎంతమంది నాయన కష్టాలలో కన్నీళ్లలో నాయన నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో నాయన వారి జీవితాలలో మీరు జోక్యాన్ని చేసుకుని నాయన మీ కొరకు బ్రతకాలన్న ఆశను కలిగించండి నాయన. గర్భఫలాలను ఇవ్వండి నాయన. ఇదిగో మీ పిల్లలు నాయన మీ కొరకు పెంచగలిగే సమర్థులు నాయన, యోగ్యులు నాయన. ఇదిగో
సంఘంలో ఉంటున్న మీ పిల్లలకి నాయన బహుమానాలు అనుగ్రహించండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటున్న మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న మీ పిల్లలకు నాయన మార్గాన్ని చూపించండి నాయన. తప్పుడు నిర్ణయాలు తీసుకుని నాయన వారి జీవితాలలో నాయన మోసపోకుండా నాయన మీ సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. కరీంనగర్ సెమినార్ విషయంలో నాయన మీ సహాయాన్ని కోరుతున్నాం నాయన. వాతావరణ విషయంలోనూ, మాట్లాడనై ఉంటున్న మీ పిల్లల విషయాల్లోనూ, అధికారుల విషయాలలోనూ నాయన, వాతావరణ విషయంలోనూ, రాబోతున్న మీ పిల్లల విషయంలోనూ నాయన కృప చూపించండి. దాని కొరకు ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించిన మీ కుమారుడు పవన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన, వారి కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకుని ఆయన, యవనస్తులు నాయన ప్రతి నెల నాయన వారి కష్టాన్ని నాయన ఇదిగో దాచుకుంటూ నీ పనికి నాయన పురుకొలుపుతున్న యవనస్తులను దీవించండి. కోయరు వారిని దీవించండి. వారి కొరకు కష్టపడుతున్న నాయన ప్రసన్నను జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఈ విధంగా పనులలో నాయన మా వెనుక ఉంటూ నాయన ఈరోజు ఇంత ఉజ్వలమైన పనిని జరిగించడానికి నాయన మీ పిల్లలే నాయన దానికి ముఖ్య కారకులు నాయన. ఇంకా నువ్వు బలపరచండి. సంఘముతో నాయన అనేకులను చేర్చండి నాయన. మేమందరం ఒక కుటుంబముగా నాయన మీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ నాయన ఈ పనిలో ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, ఈరోజు ప్రయాణంలో కూడా మాకు తోడుగా ఉండినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, తిరుగు ప్రయాణంలో కూడా మాకు తోడుగా ఉండండి నాయన. రేపటి నుంచి హంగరలో జరగనంటున్న సభలలో మాకు తోడుగా ఉండండి. 30వ తేదీ లక్ష్మీపూర్లో జరగనంటున్న సభలో మాకు తోడుగా ఉండండి. 31 నాయన కరీంనగర్లో జరగనంటున్న లేఖనాల పరిశోధనలో మాకు తోడుగా ఉండండి. నిర్విరామంగా జూన్ 12వ తేదీ వరకు ప్రయాణాలలో ఉంటుండగా నాయన కృప చూపి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. తండ్రి, జూన్ 13 తర్వాత దుబాయ్కి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా నాయన కృప చూపి నాయన సమస్తమును నీ మహిమార్థమై జరిగించుకునమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ నాయన ఈ సంఘాన్ని కాస్తున్న మీ పిల్లల్ని, సంఘ పెద్దలని, వారి కుటుంబాలను సమస్తమును దీవించిన ఆయన మేమందరము ఐకమత్యంగా ఉండి నాయన నీలో ఆనందించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని ప్రాధేయపడుతూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ నాయన క్రీస్తు పేర ఈ ప్రార్థన సమర్పించుకొనుచున్నాం కన్న తండ్రి. ఆమెన్.